విశాఖలో జరిగిన సదస్సుకి ప్రపంచ నలుమూల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఎంతోమంది రావడం జరిగింది. సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి అనేక మంది కీకడుతూ ఉన్నారు. 16 లక్షల ఉద్యోగాలు ఏపీలో యువతకి రానున్న రోజుల్లో వస్తూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లా కూడా పారిశ్రామిక పెట్టుబడులు, కంపెనీలు రావాలి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కంపెనీలు వచ్చే విధంగా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారంటే నారా లోకేష్ గారు ఇచ్చిన మాట మర్చిపోడు. యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే ఇచ్చాడో 20 లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట కట్టుబడి ఈరోజు ఎన్నో కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి సుముఖంగా, హుషారుగా, ఉత్సాహంగా ఉన్నారంటే దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో యువతకి బంగారు పాట వేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తాం.